పొద్దున్న లేచి బండిని స్టార్ట్ చేసి రైడ్ చేస్తుంటే ఈ చల్లటి వెదర్లా ఆ ఫీల్ ఉంటుంది కదా, అది నేను మాటల్లో చెప్తే కాదు, మీరు రైడ్ చేస్తే తెలుస్తుంది ఆ ఫీల్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? దానికి హెల్మెట్ లేదు, ఏం లేదు. గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చాలా టేస్టీ ఉంది బిస్కెట్. పూరి మధ్యలో ఆలు స్టఫింగ్ ఉంది. Look me. Food you keep on searching Hyderabad, you will find some of the other new place. మారోటి చెప్పినాము, చెప్పి అర్ధగంట అవుతుంది. ఇక్కడ వస్తే వెయిట్ చేయాలి మినిమం. ఎందుకేమో మటన్ ఫ్లేవర్ అంత మంచిగా అంటే ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఉంటుంది మటన్లా, అది ఇక్కడ వస్తలేదు తింటే. అది మటనా మిల్ మేకర్ అర్థమవుతుంది. आपको ही देख रहे कमल भाई, आपको ही देख रहे बोल रहा हूँ. గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. నేను లేట్ అయిపోయినా, అందుకే డైరెక్ట్ మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసిన. బండిని నిన్ననే వాష్ చేయించిన కాబట్టి నీట్గా ఉంది. చైన్ ఆయిలింగ్ కూడా చేయించేసిన, క్లీనింగ్ ఆయిలింగ్ ఈ పనులు కూడా చేయించేసిన. ఈరోజు వ్లాగ్ని స్టార్ట్ చేయలేదు కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. ఫ్రెండ్షిప్ డే రోజు సిటీ రైడ్కి వెళ్తున్నాం. మేము రెగ్యులర్గా సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళడం కాకుండా ఈరోజు సిటీ లోపలికి వెళ్తున్నాం. మేము ఫస్ట్ మీటప్ పాయింట్ సుచిత్ర దగ్గర ఉండే, నాకు లేట్ అయిపోయింది. సో ప్యారడైజ్ దగ్గర కలుస్తా అని చెప్పిన వాళ్ళకి. అక్కడ నుంచి ఏదో ఫేమస్ బ్రేక్ఫాస్ట్ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. నిజంగా చెప్పాలంటే ఈరోజు రైడ్ మేము ఇంకో దగ్గరికి ప్లాన్ చేసుకున్నాము. ఆల్రెడీ అక్కడికి మేము ఇంతకుముందు కూడా వెళ్ళాము, బట్ మళ్ళీ ఒకసారి వెళ్ళాలనుకున్నాము. అది ఎక్కడికి అంటే ఈతవనంకి ఒకటి. ఈతవనంలో లాస్ట్ టైం మేము ఒక్కొక్క గ్లాస్ నీరా తాగినాం కదా. సో మళ్ళీ ఈరోజు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి షేరీ పంజాబ్కి వెళ్దాం అనుకున్నాము. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ నిన్న ప్లాన్ మార్చాల్సి వచ్చింది. ఇక కొన్నిసార్లు అవుతుంటుంది అట్లా. సో సిటీ రైడ్కి కూడా మేము చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నాం కానీ వెళ్ళలేదు. ఎర్లీ మార్నింగ్స్ అంటే మనకి ప్రాబ్లం లేదు సిటీ లోపలికి వెళ్ళడానికి, కానీ ఒక్కసారి లేట్ అయిపోయింది అనుకో, 7:30 8 అయిపోయింది అనుకో, ఇంకా రైడ్ లెక్క ఉండదు ట్రాఫిక్కి. అందుకని సిటీకి ఎక్కువ మటుకు ప్రిఫర్ చేయం. ఈరోజు కూడా లేట్ అయిపోయింది. అయితే టైం 5:49, 5:45కి కలవాలనుకున్నాం మేము. చైన్ ఆయిలింగ్ చేపిస్తే బండి స్మూత్ అనిపిస్తుంది. నా వైజర్కి యాంటీ ఫాగ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే చైనే మర్చిపోతా పనిలో పడి. చైన్ అందుకు ఇప్పుడు మొత్తం ఫాగ్ వస్తుంది హెల్మెట్లు. నిన్న నైట్ ఆల్రెడీ మీరు ఆ వ్లాగ్ చూసుంటారు. నేను ప్రేమ్ మూవీకి వెళ్ళాం కదా, నైట్ లేట్ అయిపోయింది. నార్మల్గానే నేను లేట్ లతీఫ్నే, కానీ ఇంకా మూవీకి వచ్చేసరికి వచ్చి పడుకునేసరికి లేట్ అయిపోయింది. ఇంకా పొద్దున నేను కమల్ భాయ్ ఫోన్ చేసే వరకు కూడా లేవలేదు. కరెక్ట్గా 5:11కో ఏమో కాల్ వచ్చింది కమల్ భాయ్ది. ఆ కాల్తో లేచిన నేను 15-20 మినిట్స్లో రెడీ అయిపోయినా. ఇది కూడా ఏం సెట్ చేసుకోలేదు నేను, కెమెరా డ్రోన్ బ్యాటరీస్ కూడా ఏం సెట్ చేసుకోలేదు. రాత్రి వచ్చినాక ఛార్జింగ్ పెట్టుకున్నా. ఇంకా మార్నింగ్ మొత్తం ఈ బ్యాగ్లో సెట్ చేసుకొని స్టార్ట్ అయినా. कमल भाई निकल गया ऑलरेडी रास्ते में हो? आप लोग कहाँ पे हो अभी? सब लोग आ गए हैं? ओके, और कौन कौन आने वाला है? हाँ मालूम है, वो पीछे जो परोठा वो सब मिलता है ना ब्रेकफास्ट. ठीक है, आ रहा हूँ मैं. ఆల్రెడీ వాళ్ళు ప్యారడైజ్కి రీచ్ అయిపోయారంట. ప్యారడైజ్ దగ్గర కూడా ఒక బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. వీకెండ్స్ అయితే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, అంటే స్పెషల్ ఐటమ్స్ దొరుకుతాయి. బాజీ గుర్దా, కీమా రోటీ ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ దొరుకుతాయి వీకెండ్స్. ఇంతకుముందు రెగ్యులర్గా పెడుతున్నానంట, కానీ మేము లాస్ట్ టైం ఒకసారి వెళ్ళినప్పుడు ఓన్లీ వీకెండ్సే ఉన్నాయి అన్నారు అవి అట్లాంటి ఐటమ్స్. నేనైతే తింటా నాన్ వెజ్. శ్రావణ మాసం మన మమ్మీ తినకమన్నది, కానీ మనతో ఏడవుతుంది అవన్నీ. మనం బయట తిరిగేటోళ్ళం అనుకుంటా కంట్రోల్ చేయాలని, కానీ కానే కాదు నాతోనది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, బైక్ నడిపినా కార్ నడిపినా ఇట్లాంటి చిన్న చిన్న అంటే మనము ఈ స్ట్రీట్స్లలో తిరుగుతుంటాం కదా, ఇట్లాంటి స్ట్రీట్స్లో తిరుగుతున్నప్పుడు ఎప్పుడు ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు. సో అయినంత మటుకు లో స్పీడ్స్లో వెళ్ళడానికి ట్రై చేయండి. కొంచెం పెద్ద రోడ్ ఎక్కినాక అప్పుడు మినిమం స్పీడ్ మెయింటైన్ చేయండి. కానీ అంటే ఎంత స్పీడ్ మెయింటైన్ చేసినా బండి మీ కంట్రోల్లో ఉన్నంత స్పీడ్లోనే ఉండండి. ఓవర్ స్పీడ్ చేయకండి, అనవసరంగా రిస్క్లో పడతారు. ఎందుకంటే మనం నమ్ముకొని మన ఇంట్లో వాళ్ళు మన మీద డిపెండ్ అయి ఉంటారు. సో మనం చిన్న తప్పులు చేసి మనకేమన్నా చేసుకున్నాం అనుకో, మన వల్ల వాళ్ళ ఇబ్బందులలో పడిపోతారు. అందుకే చెప్తున్నా. ఈరోజు దేవుడిని కూడా తలుచుకోలేదు, తలుచుకున్నాము.
కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఏ డాగి ఆగే. పొద్దున్న లేచి బండిని స్టార్ట్ చేసి రైడ్ చేస్తుంటే ఈ చల్లటి వెదర్లా ఆ ఫీల్ ఉంటుంది కదా, అది నేను మాటల్లో చెప్తే కాదు, మీరు రైడ్ చేస్తే తెలుస్తుంది ఆ ఫీల్. ఈరోజు చాలా ఎక్కువ మాట్లాడిస్తున్నాను నేను, ఇంకా డైరెక్ట్గా ప్యాటేజ్ దగ్గరికి వెళ్ళినాక కలుస్తా. నేను ఒకప్పుడు రెగ్యులర్గా ఈ రూట్లో వెళ్తుండే మా ఆఫీస్లో రిపోర్ట్ చేయడానికి. అప్పుడు రోజు ఈ హనుమంతుని గుడిలో మొక్కుకుంటూ వెళ్తుండే. ఇటు వచ్చినప్పుడల్లా ప్రతిసారి గుర్తొస్తుంది నాకు. జై శ్రీరామ్. నాకు ఇది ఒక అలవాటు, ఇప్పుడు కాదు, చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా గుడి ముందర నుంచి క్రాస్ అయితే మొక్కుకొని వెళ్ళడం. ఇట్లా కూడా వెళ్ళొచ్చు ప్యాడేస్కి, కాకపోతే ఇటు గుంతలు ఎక్కువ ఉంటాయి. ట్రాఫిక్ ఉన్న టైంలో అదే ప్రిఫర్ చేస్తాను నేను, లేని టైంలో ఈ రూట్లో ప్రిఫర్ చేస్తాను. హైదరాబాద్ రోడ్లు నార్మల్ వర్కింగ్ అవర్స్లో కూడా ఇంత ఖాళీగా ఉంటే ఎంత బాగుంటుంది కదా. నేను ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నాడా అంటే రోడ్లు ఇట్లుంటాయి కదా నార్మల్గా మనం ఆఫీస్కి పోయేటప్పుడు లేదంటే ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఇంత ఖాళీ రోడ్లు దొరికేసరికి మస్తు అనిపిస్తుంది ఖాళీ రోడ్లలో నడుపుతుంటే. సిగ్నల్ కూడా కరెక్ట్గా నేను ఆ సిగ్నల్ దగ్గరికి వచ్చినప్పుడు గ్రీనే ఉంటున్నాయి. వచ్చేసాం ఆల్మోస్ట్ ప్యాడేజ్ దగ్గరికి. తాడబంద్ దగ్గర రీచ్ అయిపోయినా నేను. ఏడు నుంచి ఒక 5 minutes అంతే. ఏ డాగ్ కూడా ఎట్లా మంచిగా, ఓయ్ హాయ్. దానికి బొట్టు కూడా పెట్టిరు, మంచిగా నామం పెట్టిరు. నాకు కుక్కలంటే ఇష్టం కూడా ఉంటుంది, భయం కూడా ఉంటుంది. దాన్ని దూరం నుంచి ఎంజాయ్ చేస్తా అంటే చూసి, కానీ ముట్టుకోవాలంటే భయం అవుతుంది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? దానికి హెల్మెట్ లేదు, ఏం లేదు. మళ్ళా హెల్మెట్ యశ్వంత్ ప్యాడేజ్ దగ్గర ఉన్నా ఆల్రెడీ. ప్యాడేజ్లే ఉన్నా. చూసారా ప్యాడేజ్ సిగ్నల్ కూడా గ్రీన్ ఉంది నా కోసం. 5:45 అనుకుర్రు, కరెక్ట్ 6:05 అవుతుంది టైం. ఓ ఇది కూడా గ్రీన్ ఉంది, అదృష్టం బాగుంది. బా మంచి బేకింగ్ స్మెల్ వస్తుంది ఇక్కడ. గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. हैप्पी फ्रेंडशिप डे. इधर भी राइडर्स बहुत आ रहे, इधर ही कालेंगे फिर इधर कहीं को बाद में कहीं तो भी जाएंगे. यहाँ पे अभी बाजी गुर्दा कीमा रोटी ये सब मिलेगा. हाँ वेज भी मिलेगा, आलू सब्जी मिलेगा. आप कहाँ बोले थे ब्रेकफास्ट? बंडी. कहाँ पे हो? लकड़ी का पुल में. ओके नेक्स्ट टाइम जाएंगे उधर, नेक्स्ट टाइम जाएंगे. ప్రజెంట్ టీ బిస్కెట్ లుక్ మీ అంట. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, మీకు కూడా చూపిస్తా. ఇంకా ఈయనే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ప్యాడేజ్ దగ్గర. మళ్ళీ ఆడికిడికి పోవడం ఎందుకని, ఆల్రెడీ లేట్ అయిపోయినాం. నేను లేట్ చేసిన. చాలా టేస్టీ ఉంది బిస్కెట్. ఫుడ్ యూ కీప్ ఆన్ సర్చింగ్ हैदराबाद, यू विल फाइंड सम ऑफ द अदर न्यू प्लेस. बहुत है, डेली एक फेमस होते रहता है हैदराबाद में. वो कहाँ होता अपन ढूंढना. క్వాలిటీ కష్టం అయిపోయింది కానీ ఇది లుక్ మీ ఫస్ట్ టైం తింటున్నాను నేను. పూరి మధ్యలో ఆలు స్టఫింగ్ ఉంది. లుక్ మీ కమల్ భాయ్ది పవన్ భాయ్ది ఫినిష్ అయిపోయింది. ఓకే అబ్దుల్గా ఓకే. పొద్దున్న 6 గంటలకు మేమే కాదు ఎంతమంది వచ్చారో చూడండి ఒకసారి జనాలు తినడానికి. क्या हुआ इतना देर? अरे भाई आलू करी छोड़ दो, इनका तो लाले पड़े लाए तो सब लाता हूँ, नहीं तो नहीं लाता हूँ बोल रहा हूँ. कीमा रोटी చెప్పినాము, చెప్పి అర్ధగంట అవుతుంది. ఇక్కడ వస్తే వెయిట్ చేయాలి మినిమం. మనం చెప్పంగానే రాదు ఆర్డర్. ఇంతకుముందు కూడా ఒక 2-3 months బ్యాక్ వచ్చిండే కీమా రోటీ తిన్నీకి, బాజీ గుర్తా తిన్నీకి. అప్పుడు కూడా మజా రాలేదు, ఇప్పుడు కూడా మజా రాలే. ఎందుకేమో మటన్ ఫ్లేవర్ అంత మంచిగా అంటే ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఉంటుంది మటన్లా, అది ఇటు వస్తలేదు తింటే. అది మటనా మిల్ మేకర్ అర్థమవుతుంది. ప్యాడేజ్ దగ్గరనే పాన్ తింటున్నాం.
నోట్లో పడుతుంది అంత పెద్దది. भाई कमाल भाई वंस अगेन हैप्पी फ्रेंडशिप डे. कहाँ तक जाएंगे? कैसे बुनपली? सुचित्रा सेम रूट जाएंगे. बाय. आप उधर से निकल जाओ. हैप्पी फ्रेंडशिप डे वंस अगेन. हैप्पी फ्रेंडशिप डे. బాయ్ యశన్. పాన్ తినొద్దు అనుకుంటా కానీ పవన్ బాయ్ నా కమల్ బాయ్ వదిలాడు తినకపోతే. ఈసారి ఆ మింటిది కాకుండా స్వీట్ పాన్ తీసుకున్నా. బాగుంది. ఈరోజు ఎవరు రాలేరు, మేము నలుగురమే. నేను గ్రూప్లో డిస్కషన్ అవుతున్నప్పుడు అందరు నేను వస్తున్నా అన్నారు. పొద్దున్న చూస్తే ఎవరు లేడు. सुपर बाइक చూస్తే ఆ एक्साइटमेंट వేరు ఉంటుంది. आपको ही देख रहे कमल भाई, आपको ही देख रहे बोल रहा हूँ. వస్తారా రైడ్ అడుగుతుండు కమల్ భాయ్. పవన్ భాయ్ షార్ట్స్లో వచ్చేసిండు మంచిగా. ఈయనంట 10 నిమిషాలంట. బాయ్ చలో బాయ్. అరే మనోడు అవెంజర్ తెచ్చిండా. ట్రాఫిక్ ఎక్కువ కాకముందే వెళ్ళిపోతున్నాం మేము, కానీ చాలాసేపు కూర్చున్నాం. ఎప్పుడు నేను 6 o'clock వచ్చినా, ఇప్పుడు 7:28 అవుతుంది. 1.5 hour టైం పాస్ చేసినాం. సిటీ లోపలికి వస్తే రియాక్షన్ ఘోరంగా క్యాప్చర్ చేయొచ్చు. జనాలు ఎక్కువ ఉంటారు కదా, అందరు మనోడు చూడు, అందరు తిరిగి చూస్తున్నారు ఆ 2 బండ్లని. ఈరోజు మా గ్రూప్లో ఇంకొక రైడర్ యాడ్ అవ్వబోతున్నాడు. అంటే ఇప్పుడు యాడ్ అయ్యిండు, కాకపోతే మనోడి దగ్గర బైక్ లేకుండా ఈరోజు తీసుకుంటుండు. దాని డెలివరీ ఉంది. చూద్దాం ఒకసారి. ఇంటికి వెళ్ళినాక టైం ఉంటే వెళ్తా డెలివరీకి. నేను కూడా డెలివరీ ఎవరైతే తీసుకుంటున్నారో ఈరోజు సుమన్ బ్రో మా జిమ్ ఫ్రెండ్ నాతో పాటు రైడ్కి వచ్చిండు మధ్యలో ఒక వీక్. కాకపోతే ఆ రోజు తీసిన ఫుటేజ్ అంతా నాది కరెక్ట్ అయిపోయింది. కానీ ఆ రోజు మేము రైడ్కి వెళ్ళినప్పుడు ఎన్ని సూపర్ బైక్స్ వచ్చినాయో, నా దగ్గర ఓన్లీ ఐఫోన్ది మాత్రమే ఫుటేజ్ ఉంది. యాక్షన్ 4లో తీసింది, ఆస్మో పాకెట్ 3లో తీసిన ఫుటేజ్ మొత్తం కూడా కరెక్ట్ అయిపోయి నాకు ఎందుకు పనికి రాకుండా అయిపోయింది క్యాప్చర్ చేసిందంతా. సో ఐఫోన్లో తీసిన ఫుటేజ్, అందులో కొన్ని బైక్స్ తీసిన నేను క్యాప్చర్ చేసిన ఆ రోజు వచ్చిన బైక్స్, అవన్నీ కూడా ఇప్పుడు ప్లే చేస్తా చూడండి ఒకసారి. పదిహేను 20 నిమిషాలు అవుతుంది నోట్లో పాన్ వేసుకొని. ఇప్పటికి ఫినిష్ అయింది నా నోట్ల పాను. మొత్తం నోరంతా నిండిపోయింది పాన్. ఇట్లా ఫ్లేవర్స్తో బర్స్ట్ అయిపోయింది మొత్తం నోరంతా. చూసిరా దాని టైర్కి అంటి మట్టి నా హెల్మెట్ మీద పడ్డది. చాలా స్టిక్కీ ఉంటుంది రబ్బర్. సూపర్ బైక్స్ రబ్బర్ అంతా కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. దానికి ఏ చిన్న రాయి వచ్చినా అతుక్కుంటుంది రబ్బర్కి. టక్ 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 అని పడ్డాయి 3-4 రాళ్ళు నా హెల్మెట్ వైజర్ పైన. జై శ్రీరామ్. పొద్దున వెళ్ళేటప్పుడు గుడి క్లోజ్ ఉంటాయి, ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. బాయ్ కమల్ భాయ్. చాలామంది నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఛానల్కి. సో మీరు ఎట్లాగో నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి నా కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి బండ్లను చూస్తే ఒక లేని ఎక్సైట్మెంట్. మావాడు కూడా అంతే సహన్. వాడు చూడండి ఎట్లా చూస్తున్నాడు. చిన్నగా ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది ఆ ఎక్సైట్మెంట్ బండ్ల మీద వాళ్ళకి. నేను కూడా చిన్న ఉన్నప్పుడు అట్లే ఉంటుండే. ఏదన్నా బండి కనిపిస్తే చూడరా సూపర్ బైక్ రా అంటుండే. చిన్న ఉన్నప్పటి నుంచి కళలు కంటనే పెద్దగా అయినాక ఒక్కొక్కటి ఆ కళను తీర్చుకుంటాం మనం. కళలు కనాలి, కళలు కనడంలో తప్పు లేదు. ఫస్ట్ కళ కంటనే కదా అది నిజమయ్యేది. నిన్న నైట్ నేను సినిమా చూసి వచ్చినప్పుడు కూడా చాలామంది ఆడుతున్నారు క్రికెట్. ఇప్పుడు కూడా ఫుల్ జనాలు చాలా ఉన్నారు. వీకెండ్స్ పబ్లిక్ ఫుల్ ఉంటారు ఇలా బాక్స్ క్రికెట్లో. ముందే బుక్ చేసుకోవాలి, లేకపోతే దొరకదు. వచ్చిండు చిట్టి బంగారం లేచినాయి, బ్రష్ చేసుకున్నాయి. రేపు మోహన్ బర్త్డే, సహన్ గాడి బర్త్డే. ఈరోజు ఒక షార్ట్ స్పిన్కి వెళ్ళి వచ్చినాము. ప్యారడైస్కి వెళ్ళి మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చినాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.